అందరికి జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం మళ్ళీ ఒకసారి ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్నింగ్ అప్డేట్ అయితే ఇస్తున్నా నేను. మొత్తం వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇప్పుడైతే స్టార్ట్ అయింది, ఒక 1 అవర్ అయితే అయింది. ఏమేమి అప్డేట్ ఉందో ఏది ఉంటుందో మొత్తం అయితే మీకు ఇస్తా. చలో చూద్దాం. మెయిన్ అప్డేట్ ఇప్పుడైతే మార్నింగ్ అయితే షెడ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. షెడ్ అయితే తయారు చేస్తున్నారు, మొత్తం హైట్ అయితే లేపుతారు. ఇప్పుడు నిన్న అయితే కొంచెమే సాఫ్ చేసిండే, ఇప్పుడైతే మొత్తం షెడ్ అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడైతే వర్క్ జరుగుతున్నాయి. ఇక్కడ కొద్దిసేపట్లో అయితే ఇక్కడ కూడా వర్క్స్ అయితే స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే మనకు అడ్డంగా అయితే కొడతారనమాట. మన కర్రలు అయితే కొట్టేస్తారు. దాని తర్వాత అయితే మొత్తం షెడ్ అయితే తయారైపోతుంది. ఇంకా పైన కూడా కొట్టేస్తారు. పైన కూడా కొట్టేసినాక దాని తర్వాత తారపత్రి ఇంకా మొత్తం వాటర్ ప్రూఫ్ లెక్క అయితే చేసేస్తారు. మనకు చూసుకున్నట్లయితే మన బేస్ వర్క్స్ అయితే అందరు చూసే ఉంటారు, కంప్లీట్ అయితే అయిపోయింది. ఒక 2-3 డేస్ అయితే అయింది మనకు మొత్తం బేస్ వర్క్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ మనకు సైడ్ లో చూసుకున్నట్లయితే మన గజ్జలమ్మ తల్లి బేస్ వర్క్స్ అయితే ఇంకా అట్లనే ఉంది. ఈ రోజు దీని మీద పని చేస్తారు అన్నమాట. ఇక్కడైతే మొత్తం బేస్ అయితే క్రియేట్ చేస్తారు. ఇక్కడ అడ్డంగా రాడ్స్ అయితే మొత్తం కొట్టేస్తారు. ఈ టైప్ అయితే కొడతారు అనమాట. ఇట్లా అయితే కొట్టేసి ఇది మా ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకు క్రేన్ తో అయితే పెడతారు అనుకుంటున్నా. క్రేన్ తో పెట్టేసి దాని తర్వాత మనకు ఇక్కడ కూడా షెడ్ కట్టేస్తారు. మొత్తం కవర్ అయితే చేసేసినాక మనకు దాని తర్వాత ఒక 20 డేస్ అయితే అవుతుంది. మొత్తం మనకు వెల్డింగ్ వర్క్స్ ఇంకా బేస్ వర్క్స్ కానికి 20 డేస్ అవుతుంది. ఇంకా దాని తర్వాత మనకు మట్టి వర్క్స్ షురూ అవుతాయి. మట్టి ఇంకా గడ్డి అంతా షురూ అవుతుంది. అప్పుడైతే మెటీరియల్ వస్తుంది. అప్పుడు మొత్తం షురూ చేస్తారు. మన వినాయకుని ఫేస్ కానివ్వండి, మన వినాయకుని స్టమక్, కాళ్ళు, చేతులు అన్ని కానివ్వండి. ఇక్కడ సైడ్ కి వెనకాల బ్యాక్ సైడ్ అయితే తయారు చేస్తారు. ఇక్కడ బ్యాక్ సైడ్ వెల్డింగ్ చేసి ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే పెడతారు అనమాట. మనకు లాస్ట్ ఇయర్ అయితే ఇట్లనే చేసిర్రు. నేను కూడా ఇప్పుడు అట్లనే అనుకుంటున్నా. ఇక ఏం ఉంటుందో కానీ మనకు ఇట్లనే ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తారు. మనకు రెడీ అయితే ఇక్కడే చేస్తారు. మొత్తం మన వినాయకుడి ప్రతి ఒక్క పార్ట్ ఇక్కడ తయారు చేసి ఇక్కడ వెల్డ్ చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి క్రేన్ నుంచి తీసుకెళ్ళి మనకు పైన అయితే పెడతారు. ఇంకో 20 డేస్లో అయితే మనకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మన వినాయకుని వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత అయితే మనకు మట్టి వర్క్స్ అయితే షురూ అవుతాయి. మన మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది గైస్. మొత్తం షెడ్ పని అయితే నడుస్తుంది. కింద వెల్డర్స్ అయితే కటింగ్ చేస్తుర్రు. ఇక్కడ చూసుకోండి, కటింగ్ అయితే చేస్తుర్రు. సైడ్ కి మనకు గజ్జలమ్మ తల్లి దగ్గర అయితే పని నడుస్తుంది. ఇక కొద్దిసేపట్లో అది కూడా పని నడుస్తుంది. ఇక సైడ్ కి అయితే తవ్వుతుర్రు, కటింగ్ అయితే చేస్తుర్రు. దాని తర్వాత షెడ్ అయితే ఈరోజు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా. ఈవినింగ్ అప్డేట్ లో అది కూడా చూపిస్తాం మీకు ఎక్కడ వరకు అయిందో పనులు. ఇక మనకు డీటెయిలింగ్ మనకు ఖైరతాబాద్ వినాయకుని గురించి ఏదైనా క్వశ్చన్ ఉంటే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మొత్తం డీటెయిల్ అయితే మీకు ఇచ్చేస్తా. కామెంట్లో అయితే ఎవరైనా ఏమైనా అడగచ్చు. ఏమైనా డౌట్ ఉంటే మన వినాయకుని దర్శనం ఎట్లా చేసుకోవాలి, లేకుంటే ఎట్లా రావాలి, అడ్రస్ తెలియకపోయినా మొత్తం డీటెయిల్ అయితే మనం మన ఛానల్ మీద అయితే ఇచ్చేస్తాం. ఇంకా ఏంటంటే గైస్ మనం డైలీ లైవ్ అయితే వచ్చేస్తాం. సాయంత్రం పూట 5 o'clock కి డైలీ లైవ్ అయితే వస్తాం మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర. మొత్తం డీటెయిలింగ్ అయితే మీకు చూపిస్తా. లైవ్ అప్డేట్ అయితే ఇస్తాం మీకు. 5 o'clock కి రావడం మర్చిపోకండి. జై శ్రీ గణేష్. ఈ రోజుకి అయితే ఇస్తాయి. చలో జై శ్రీ గణేష్.